జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. సాధన లేకుండా విజయాన్ని కోరుకోవడం ఎండమావిలో నీటికై ఆశించడమే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, సెప్టెంబర్ 26, 2025 శుక్రవారం. తిథి చవితి, ఉదయం 9:32 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం విశాఖ, రాత్రి 10:09 వరకు, తదుపరి అనురాధ. యోగము విష్కంభం, రాత్రి 10:51 వరకు, తదుపరి ప్రీతి. కరణం విష్టి, ఉదయం 9:32 వరకు, తదుపరి భవ. రాత్రి 10:48 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు. చంద్రోదయం ఉదయం 9:25 చంద్రాస్తమయం రాత్రి 8:47. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:28 నుండి 11:59 వరకు. యమగండం మధ్యాహ్నం 2:59 నుండి 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:27 నుండి 8:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:10 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:23 నుండి 1:11 వరకు. వర్జము రాత్రి 2:29 నుండి 4:27 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 12:15 నుండి 2:03 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:34 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. శుభ గడియలు ఉదయం 5:57 నుండి 7:25 వరకు. తిరిగి సాయంత్రం 5:26 నుండి 7:03 వరకు. సెప్టెంబర్ 26 శుక్రవారం. ఈ రోజు ఉన్న తేదీ చవితి, ఉదయం 9:32 వరకు ఉంది, తదుపరి పంచమి. ఈ రోజు ఉన్న నక్షత్రాలు. విశాఖ నక్షత్రం రాత్రి 10:09 వరకు ఉంటుంది, తదుపరి అనురాధ. ఈ రోజు పంచమి తిథి. అనురాధ నక్షత్రం ఉన్న సమయం శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. అయినా శుభకార్యాలు చేయబోయే ముందు మీ పంతులు గారి సలహా కూడా తీసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 3:24 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 3:24 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 3:24 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు ఇంద్రకీలాద్రిపై భక్తులకు అమ్మవారు ఏ అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. దేవి నవరాత్రులలో భాగంగా విజయవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారు, శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఈరోజు ఉదయం సింహవాహనం పైన, రాత్రి ముత్యపు పందిరి వాహనంలో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 1999 సంవత్సరంలో అనేక ప్రపంచ ఆర్థిక సంక్షోభాలకు ప్రతిస్పందనగా G20 స్థాపించబడింది. ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం, ప్రపంచ బదిరుల దినోత్సవం, ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవం. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 26 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మిథున రాశి అంతా మంచే జరుగుతుంది. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. సింహ రాశి మంచి మనసును చాటుకుంటారు. కన్యా రాశి అంతా అనుకూలంగా ఉంటుంది. తులా రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి ప్రశాంతమైన జీవనం గడుపుతారు. కుంభరాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. మీన రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.